బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు అధికారులు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి పొంగులేటి సమక్షంలో సీఎంకు నివేదిక అందజేశారు. నివేదికను అధ్యయనం చేసి అటు పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని ప్రభుత్వం నియమించింది. నీటిపారుదల న్యాయశాఖ జీఏడీ సెక్రటరీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు కమిటీ సమర్పించనుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు అధికారులు. ఇక వారిలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి అలాగే పొంగులేటి కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, ఇక ఈ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో కాళేశ్వరానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్, ఆ నివేదికలో ఎటువంటి అంశాలు పొందుపరిచారని తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎటువంటి అంశాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అటు ఎటువంటి అంశాలు పొందుపరిచారు అనే దానిపైన ప్రతిపక్ష పార్టీ నేతలు అలాగే కొంతమంది రాజకీయ నేతల్లో కూడా ఆందోళన నెలకొన్న క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. నివేదికకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? ప్రశాంతి, మొత్తానికైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించి కూడా నివేదిక ముఖ్యమంత్రి చేతికి అందింది. దాన్ని సీఎస్తో కూడినటువంటి అధికారుల నీటిపారుదల శాఖ బృందం ముఖ్యమంత్రి చేతికి అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో మంత్రి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రి నివాసం జూబ్లీహిల్స్లో జరిగినటువంటి సుదీర్ఘ సమావేశానికి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన చర్చించారు. అధికారులకు సంబంధించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 4న క్యాబినెట్ సమావేశం నిర్వహించాలి. ఎందుకంటే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ పోరాటానికి వెళ్లాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి అయితే 10వ తారీఖున నిర్వహించాలనుకున్న క్యాబినెట్ భేటీని ముందుకు కుదించారు. 4వ తారీఖున ఈ నెల ఆగస్టు 4న సచివాలయంలో మధ్యాహ్నం తర్వాత క్యాబినెట్ భేటీ కాబోతా ఉంది. ఆ క్యాబినెట్ భేటీలో ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి కూడా అధికారుల కమిటీ ఏదైతే 3 అధికారులతో కూడా కమిటీని నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీతో పాటు న్యాయ సెక్రటరీ జీఏడీ సెక్రటరీ సంబంధించి కూడా 3ని కూడా కలిపి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 3 కమిటీ అధికారులతో కూడుకొని ఈ పూర్తిగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ను తయారు చేయాలి. ఆ రిపోర్ట్ను రేపు క్యాబినెట్లో పెట్టాలి. అంటే ఆ నివేదికలో ఏముంది, ఎవరెవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఎలాంటి అక్రమాలు జరిగాయి అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికను ఈ కమిటీ అధ్యయనం చేయబోతోంది. అధ్యయనం చేసిన తర్వాత గతంలో చూసాం ఈ యొక్క భేటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏదైతే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, దానికి సంబంధించి ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి విచారణలో ఏం తేలింది అన్న అంశానికి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలను కూడా పీసీ ఘోష్ కమిషన్ అధ్యయనం చేసింది. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎలా ఉన్నాయి, చర్యలకు ఎలా ముందుకెళ్ళొచ్చు, ఒకవేళ విచారణకు ఆదేశించి చర్యలకు పూనుకుంటే ఇవి రేపు నిలబడతాయి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాలపైన దర్యాప్తు చేయాలి, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఎలాంటి నిపుణులతో జరిపించాలి అన్న పూర్తి స్థాయి అధికారుల పాత్ర ఎంత, ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంత, మిగతా మంత్రుల పాత్ర ఎంత, ఇక ఇరిగేషన్ శాఖకు సంబంధించి నీటిపారుదల శాఖ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ దాకా కూడా ఎవరెవరి పాత్ర ఎంత అన్న అంశంపైన దాదాపు 115 మంది అధికారులతో పాటు 3 ప్రజాప్రతినిధులు ఇతర అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిగా ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీల డ్యామేజ్కి సంబంధించినటువంటి ఎలా జరిగింది అన్న అంశం. ఎందుకంటే ఈ డిజైన్ ఒక పక్కన ఫస్ట్ నిర్ణయిస్తే మళ్ళీ ప్రాజెక్టు కాళేశ్వరం డిజైన్ని కూడా కాళేశ్వరానికి మార్చిన నేపథ్యం కావచ్చు, ఎస్టిమేషన్లకు సంబంధించి 100 కోట్లకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ పెంపుకు ఎవరు కారణం, ఎవరి ప్రయోజనాలకు ఆ ఎస్టిమేషన్ పెంచారు, కాళేశ్వరం ప్రాజెక్టు చేసినప్పటికీ కేవలం 3 ఏళ్ల కాలంలోనే కూలిపోయినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, అవి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరి చేత దర్యాప్తు జరిపించాలి అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీ ఏదైతే ఏర్పాటు చేసిందో అధికారుల కమిటీ అధ్యయనం చేసి రేపు 4వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో పూర్తి స్థాయిలో చర్చించి ఆ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏసీబీకి లేదా సిఐడికి కేసును దర్యాప్తు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.